మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్య ప్రాతకాలము ఎల్లవారు ఉండడం ఎంతో గొప్ప విషయం. ఒకసారి గట్టిగా కొడతాం వారికి. మరి ఈ సమయంలో వారి సందేశం కూడా తీసుకుందాం. ప్రాతకాలంలో తెల్లవారుజామున శుభసూచికలు, అత్యంత శుభప్రదమైనటువంటి భాషణం సుభాష్ పత్రి గారి ద్వారా వినడం మనందరికీ అదృష్టం. ఉదయం 4 గంటల నుంచి ఈ ధ్యాన యోగం అనేది మీ అందరికీ ఆ యోగం వచ్చింది. ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ విధమైనటువంటి ధ్యానం ప్రక్రియ ఎక్కడ మీకు లభించదు. ధ్యాన సమాధి అంటారు దీన్ని. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వారు చెప్పినట్లు మంచి ఆలోచనలు వస్తాయి. సాత్వికమైనటువంటి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు కూడా అనుకూలతమైనటువంటి మీ ఆ రోజు యొక్క నిత్యకృత్యమైనటువంటి పనులన్నీ కూడా వారు చెప్పినట్టు తప్పకుండా జరుగుతాయి. అవతలవాడు ఎంత ఉద్రేకంగా మాట్లాడినా కూడా మీరు చాలా సున్నితమైనటువంటి భావనతో మీరు చెప్పగలుగుతారు. ఆ ధ్యానంలో అంత మహిమ ఉంది. తర్వాత మీరు అనుకునే పనులన్నీ కూడా సక్రమంగా జరిగే ఒక ప్రక్రియ ఇది. వారి యొక్క సంభాషణ ఉదయాన్నే ఈ వాతావరణం, అద్భుతమైనటువంటి వాతావరణం, ఇది ఎక్కడ మనకు లభించదు. తెల్లవారుజామున లేచి మనం జపం చేసుకుంటాం, ధ్యానం చేసుకోం. పత్రిక నేర్పారు. జపం వలన లభించే కంటే ధ్యానం వలన లభించేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం, మనస్సు, ప్రశాంతత. ఏం చేసినా కూడా మీరు తలపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. ఒక ఇందాక చెప్పారే, తప్పకుండా జరుగుతుంది అన్నట్లు. ఈ నిజంగా మీ అందరికీ ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ వాతావరణం లభిస్తుంది. లేకపోతే ఏమిటంటే పొద్దున్నే టీవీ పెట్టినా, పేపర్ చదివినా, ఎవరు మాట్లాడినా పిచ్చి ఆలోచనలు, కలుషితమైనటువంటి వాతావరణం, రాజకీయం, మానభంగాలు, హత్యలు, ఇవి తప్పితే ఇలాంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఇది కావాలి మనకు. మనిషికి ఇది లభించినప్పుడు ఇంకా అంతకంటే ఏమిటంటే వైకుంఠం ఎక్కడో, కైలాసం లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడ లభించనిది ఇంకొకటి వేరే చోట లభించదు. తర్వాత మీ అందరూ కూడా చాలా పుణ్యవంతులు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ వాతావరణం లభించదు, పత్రికార ఆశీస్సులు లభించవు. ఈ జరగనటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములు అన్నమాట. ఈ వాతావరణం లభించని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు పాపాత్ములు. అంటే ఏంటి, దీని గురించి ఇదేముంది, దీంట్లో ఏముంది అనేవాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. చూసారా, నెగిటివ్ యాటిట్యూడ్ వాళ్ళు. కాబట్టి నిజంగా మీకు ఇలాంటి వాతావరణం ఎక్కడ లభించదు.
ఎంత ప్రశాంతంగా ఉందంటే మంచు బయట అసలు ఎవరు కనిపించట్లేదు. ఇది కైలాసంలో ఉన్నట్టే ఉంది.